ఆధ్వర్యంలో మరి మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన బీసీ సంక్షేమ శాఖ రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన మిత్రులు పొన్నం ప్రభాకరరావు మరి క్యాబినెట్ సర్కిల్ మరి మన జిల్లా నుంచి దామోదర్ రాజలక్ష్మి గారు మొత్తం క్యాబినెట్ మరి వీరశైవ లింగాయత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సందర్భంగా దాంతో పాటు మరి మన నూతనంగా సమాజం తరఫున ఎన్నికైన మన శాసనసభ్యులు సోదరుడు కన్యారెడ్డి గారికి మరి నూతనంగా ఎన్నికైన మన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ శెట్కర్ గారికి మరి వైస్ చైర్మన్ మిత్రులు దారా శంకర్ గారికి మరి మా శంకర స్వామి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి చాలా మంది మిత్రులు అటు లింగాయత్ సమాజాలు కాకుండా మొత్తం కాంగ్రెస్ అభిమానులు మరి వీరశైవ లింగాయత్ లింగ బలిజ తరఫున సోదరులు అందరికీ చేరడం ఎందుకంటే ఈరోజు మీరు మరి మన ప్రత్యేకంగా తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా మొత్తం క్యాబినెట్ మొన్ననే సాయంత్రం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరి వీరశైవ లింగాయత్ ఆబ్లిక్ లింగ బలిజకు ఫైనాన్స్ కార్పొరేషన్ జీవో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదో ఈ ఒక్క కమిటీ కాకుండా చాలా వేరే కులాలకు కూడా మున్నూరు కాపు కానీ ముత్తరాజి కానీ గొల్ల కుర్మ కానీ పద్మశాలిస్ కానీ ఇలా చాలా నిన్న ఆర్య వైశ్యులు కూడా వారు 10 సంవత్సరాలు డిమాండ్ చేస్తున్న ఆర్య వైశ్యులు కూడా నిన్ననే సమావేశం ఏర్పాటు చేసి వారు కూడా ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నారు. అంటే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంట్లో మరి ఆనాడు ఆనాడు 2009లో నారాయణఖేడ్లోనే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడనే మన పక్క సభలో మా వీరశైవ లింగాయత్ కూడా మీరు బీచ్లో చేర్చాల్సిన అవసరం ఉంది అని కూడా వారికి విజ్ఞప్తి చేయడం మరి ఇక్కడనే వారు అన్నారు తప్పకుండా మరి త్వరలోనే మీకు సానుకూల పడడం వస్తుందని చెప్పి పోయిన 2 సాటర్డే మీటింగ్ ఉండే మండే నాడే వారు డివైస్ చేయడం జరిగింది. అంటే నోటిఫికేషన్ బీసీ కమిషన్ ద్వారా మన 2 నెలల టైంలోనే మరి మనకు లాస్ట్ జీవో 2009 అంటే ఇక అది కూడా శనివారం సోమవారం జీవో రావాల్సింది. ఏది ఎలక్షన్ కోడ్ రావాలి అంటే 6 రోజు లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ డే ఆఫ్ 2004 to 9 రాజశేఖర్ గారి గవర్నమెంట్ లో ఇది లాస్ట్ జీవో వచ్చిందంటే వీరశైవ లింగాయత్ అంటే ఆనాడు కమిట్మెంట్ తోని రాజశేఖర్ గారు మన బీసీలో చేర్చడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా ఓబీసీలో కూడా మేము ఉన్నాం, సెంట్రల్ లిస్ట్ లో కూడా రావాలి. ఎందుకంటే వీరశైవ లింగాయత్లో ఒక మాటువంటి 10-15% బాగుండొచ్చు, కానీ మిగతా 85% చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నో చిన్న వ్యాపారాలు చేసుకుంటా గ్రామాల్లోనే కానీ చిన్న వ్యవసాయం చేసుకుంటూ లేదు. హైదరాబాద్కు పోయి చాలా మంది బతుకుతూ ఉన్నారు. హైదరాబాద్లో చూస్తే కూడా 4 లక్షల మంది ఆరోగ్య ప్రాంతమే కాదు, యావత్ రాష్ట్రంలో కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చి కనీసం 3-4 లక్షల మంది ఉన్నారు. అంత గప్పు పడిన లాంటి చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు జీవనోపాధిగా జరుపుతారు. అంటే ఈ విధంగా వీళ్ళకి ఆర్థికంగా ఎదగాల అంటే ఉద్దేశంతో మరి ఆనాడు
రాజశేఖర్ గారు బీసీ తేవడం వల్ల ఇప్పుడే మా నాగశెట్టి గారు చెప్పినట్టు ఎన్నో విద్యార్థుల విద్యా అవకాశాలు వస్తుంటాయి, రిజర్వేషన్ స్కాలర్షిప్స్ వస్తూ ఉన్నాయి, ఉద్యోగాల్లో అవకాశం వస్తుంది, లోకల్ బాడీస్ లో రిపోర్ట్ చేయడానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల ఫీల్డ్లో వస్తూ ఉన్నాయి. మరి ఓబీసీలో కూడా ట్రై చేస్తున్నాం. అక్కడ ఓబీసీలో ముందు లేకుండే గత 10 సంవత్సరాలుగా మన ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా కానీ మన ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇంకా అక్కడ పెండింగ్ ఉంది ఓబీసీ. అయినా భవిష్యత్తులో మీకు చెప్తా ఉన్నాను, దీనికి ముందుగా బీవీ పాటిల్ గారు వారు 10 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వారు కూడా చెప్పడం జరిగింది, మీరు ప్రయత్నం చేయండి, అధికారంలో ఉన్నారు, మీరు చేయండి. కమిటీ సమాజం కోసం ఇంటిలో ఓట్ల కోసం కాదు, సమాజం కోసం పనిచేసే కార్యక్రమాలు ఎవరికైనా. మరి వారికి కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినా మరి ఎక్కడెక్కడ ఉండడి అక్కడనే ఉంది. మరి తర్వాత మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము వచ్చి 90 రోజులే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి మా బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి మా పవన్ గారికి ఇమీడియట్ చేయాల్సిందే, మా వాళ్ళు కూడా కనుకోవాల్సిందే కంప్లీట్ రివర్స్ చెప్తే ఇమ్మీడియట్ గా వారు మరి స్పందించి ఈరోజు మనకు ఇవ్వడం జరిగింది. అంటే దీనివల్ల ఏంటంటే ఆర్థికంగా వెనుకబడ్డ చాలా మంది అన్నమాట. రేపు భవిష్యత్తులో వాళ్ళకు ఎన్నో రుణాలు, బిజినెస్ చేసుకోవడానికి కానీ, వ్యాపారాలు చేసుకోవడానికి కానీ బ్యాంక్ వీటితో మీకు సపరేట్ కార్పొరేషన్ ఉంటుంది. దానికి మన ప్రభుత్వం బడ్జెట్ అలొకేషన్ చేస్తారు కొన్ని కోట్ల రూపాయలు. దానికి అందరికి న్యాయం అవుతుంది. నిజంగా ఎవరు అర్హులను వాళ్ళకంతా న్యాయం అయ్యే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఈ మంచి పరిణామం